మహాభారతంలో యుధిష్ఠిరుని సోదరులు భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు స్వర్గానికి వెళ్లే సమయంలో అతని కంటే ముందే మరణిస్తారు. మహాభారతం ప్రకారం సరస్సుకు కాపలాగా ఉన్న యక్షుడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైన తర్వాత వారు చనిపోతారు. సమాధానం చెప్పే ముందు నీరు త్రాగడానికి ఎంచుకున్నారు. యుధిష్ఠిరుడు తరువాత వచ్చి అదే యక్షుడిని ఎదుర్కొంటాడు. ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చాడు మరియు నకులని బ్రతికించడాన్ని ఎంచుకుని ఒక వరం పొందాడు. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. 1. యక్ష పరీక్ష. వారి ప్రయాణంలో పాండవులు ఒక యక్షుడు కాపలాగా ఉన్న సరస్సును ఎదుర్కొంటారు. కనిపించని యక్షుడు తన ప్రశ్నలకు సమాధానమిచ్చే ముందు నీటిని తాగవద్దని హెచ్చరించాడు. 2. సోదరుల మరణం. దాహంతో నడపబడిన సోదరులు హెచ్చరికను విస్మరించి త్రాగి వెంటనే చనిపోతున్నారు. 3. యుధిష్ఠిరుని రాక. యుధిష్ఠిరుడు చనిపోయిన తన సోదరులను కనుగొనడానికి వస్తాడు. అతను దుఃఖిస్తాడు కాని తరువాత యక్షుడిని ఎదుర్కొంటాడు. 4. యుధిష్ఠిరుని వివేకం. యుధిష్ఠిరుడు యక్షుని ప్రశ్నలకు వివేకంతో మరియు నీతితో సమాధానమిచ్చి అతని గౌరవాన్ని పొందుతాడు. 5. నకుల పునరుజ్జీవనం. ఒక వరం వలె యక్షుడు సోదరులలో ఒకరిని బ్రతికించమని ప్రతిపాదించాడు. యుధిష్ఠిరుడు నకులుడిని ఎన్నుకుంటాడు. ధర్మం పట్ల తన న్యాయాన్ని మరియు నిబద్ధతను ప్రదర్శిస్తాడు. 6. యక్షుడు వెల్లడించాడు. యక్షుడు తనను తాను యమ, మృత్యుదేవత మరియు యుధిష్ఠిరుని తండ్రి, తన ధర్మానికి ముగ్ధుడని వెల్లడిస్తాడు. మరియు 7. చివరి ప్రయాణం. హిందూ గ్రంథాల ప్రకారం యుధిష్ఠిరుడు తన మర్త్య శరీరంతో స్వర్గానికి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది అరుదైన ఘనత.